హలో వ్యూయర్స్, వెల్కమ్ టు BGS క్లాసెస్. సో మనం డైలీ ఏపీ FPO మెయిన్స్ థానేదార్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ సైన్స్ డైలీ ఒక యూనిట్ సాల్వ్ చేస్తున్నాం కదా, MCQs. సో మనకి 1 to 5 యూనిట్స్ అనేది కంప్లీట్ అయింది, అలాగే 8th యూనిట్ అనేది కంప్లీట్ అయింది. 6, 7 కూడా చేస్తానండి, మీరేం టెన్షన్ పడదు. ఈరోజు 7th యూనిట్ అనేది కంప్లీట్ చేసుకుందాము. 6th and 9th అనేవి బ్యాలెన్స్ ఉంటాయి, ఇవి కూడా నేను మీకు కంప్లీట్ చేస్తాను, డోంట్ వరీ. అంటే నాకు చాలా మంది కమెంట్స్ అండ్ మెసేజెస్ చేశారు, ఈ యూనిట్స్ కూడా కంప్లీట్ చేయండి మేడం అని. కంప్లీట్ చేస్తాను, మీకు గ్యాప్ రాకూడదు అని చెప్పి 8th యూనిట్ రెడీగా ఉంది అని 8th యూనిట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అంతేకాని ఈ యూనిట్స్ వదిలేయడం కాదు, రైట్? ఇవి కూడా అప్లోడ్ చేస్తాను, డోంట్ వరీ. సో ఈ రోజు మనం యూనిట్ 7 ఎన్వైర్న్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఈ టాపిక్ అనేది డిస్కస్ చేస్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ మీకు FBO ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, థానేదార్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఏకి ఇంపార్టెంట్. పేపర్ 1లోనూ మీకు ఎన్వైర్న్మెంట్ టాపిక్ ఉంది, పేపర్ 2లో జనరల్ సైన్స్లో 7th యూనిట్లో కూడా ఉంది. సో మీరు రాయబోయే ప్రతి పేపర్లోనూ మీకు ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే డైలీ MCQస్లో కూడా నేను మీకు చాలా సెషన్స్ అనేది MCQs ఎన్వైర్న్మెంట్కి సంబంధించి చేయడం జరిగింది. ఒకసారి అవి కూడా చూసుకోండి, ఈ టాపిక్లో ఇంకా క్లియర్గా ఉంటారు. ఎస్ఏలో మెన్షన్ చేయడానికి కూడా పాయింట్స్ అనేవి కొన్ని మీకు ఇందులోనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది, రైట్? అండ్ ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను, స్టూడెంట్స్ కోసం అయితే నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కమ్ వాట్ మే నేను ఈ సిరీస్ అనేది కంప్లీట్ చేస్తాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు చాలా మంది చెప్పారు, వై ఆర్ యూ ప్రొవైడింగ్ ద ఫ్రీ కంటెంట్, ఎందుకు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు అని కొంతమంది అడిగారు. ఐ డోంట్ థింక్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా లేదంటే ఏ ఛానల్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు యూట్యూబ్లో డైలీ MCQs ఫర్ ద స్టూడెంట్స్. మీరు నన్ను ఆపేయమన్నా కూడా నేను ఆపేయను, రైట్? సో మూవింగ్ ఆన్ టు ది సెషన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రిఫర్స్ టు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఏంటి? సింపుల్ క్వశ్చన్ అడిగారు. సో సింపుల్ నుంచి మనం కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ లెవెల్స్ వరకు వెళ్దాం. సో ఏముంటుంది? ఇంప్రూవ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, అన్డిజైరబుల్ చేంజ్ ఇన్ ఫిజికల్, కెమికల్ ఆర్ బయోలాజికల్ కాంపోనెంట్స్, న్యాచురల్ క్లైమేటిక్ వేరియేషన్, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇక్కడ పొల్యూషన్ అంటున్నారు కాబట్టి మనకి నెగిటివ్ ఇంపాక్ట్ జరగడం. నెగిటివ్ ఇంపాక్ట్ అంటే ఏంటి? అన్డిజైరబుల్ చేంజ్ ఇన్ ది ఫిజికల్, కెమికల్ ఆర్ బయోలాజికల్ కాంపోనెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది మెయిన్ కాజ్ ఆఫ్ ల్యాండ్ పొల్యూషన్? ల్యాండ్ పొల్యూషన్ కి మెయిన్ కాజ్ ఏంటి అంటున్నారు. సో ఇక్కడ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్, అఫారెస్టేషన్, రెయిన్ఫాల్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. ఇవి మూడో కూడా మనకి పాజిటివ్ ఇంపాక్ట్స్. అండ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఒకటి మనకి నెగిటివ్ ఇంపాక్ట్, కాబట్టి ఇది మనకి ఆన్సర్ ఆప్షన్ ఏ. నేను ఎందుకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, మీరు మొన్న 27th జనవరిన జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు ఇచ్చాను, మీరు చూసే ఉంటారు. సో అందులో కూడా మీకు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, అనలిటికల్గా మీరు థింక్ చేసి కామన్ సెన్స్తో ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కొన్ని అడగడం జరిగింది. లైక్ ఎర్త్క్వేక్ అని డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అలా అడిగాడు. సో అలా అడిగే ఛాన్సెస్ రేపు మనకి కూడా ఉంటాయి కాబట్టి నేను ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు చెప్తున్నాను అనమాట, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ పొల్యూషన్ ఈజ్ మెయిన్లీ కాస్డ్ బై. వాటర్ పొల్యూషన్ అనేది మెయిన్గా దేని వల్ల జరుగుతుంది అని అడుగుతున్నాడు. దేని వల్ల జరుగుతుంది మనకి? ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్, ఫోటోసింథసిస్, ఎవాపరేషన్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. ఇవి మూడు కాదు, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్. ఎఫ్లూయెన్స్ అంటే నథింగ్ బట్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. వీటి వల్ల మనకి మెయిన్గా వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈస్ ది మేజర్ ఎయిర్ పొల్యూటెంట్ రిలీజ్డ్ ఫ్రమ్ వెహికల్స్? వెహికల్స్ నుంచి మనకి రిలీజ్ అయ్యేటువంటి మేజర్ ఎయిర్ పొల్యూటెంట్ అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ పొల్యూటెంట్ అంటున్నాడా, వాటర్ పొల్యూటెంట్ అంటున్నాడా, సాయిల్ పొల్యూటెంట్ అంటున్నాడా అనేది మీరు చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి మనకి కార్బన్ మోనాక్సైడ్. ఎందుకు కార్బన్ మోనాక్సైడ్? మనకి ఎయిర్ పొల్యూషన్లో కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది న్యాచురల్గా. ఈ యొక్క కంబషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాకుండా ఎప్పుడైతే ఇన్కంప్లీట్ కంబషన్ అనేది జరుగుతుందో అప్పుడు మనకి ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేవి ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది, దాని ద్వారా ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో కార్బన్ మోనాక్సైడ్ అనేది వెహికల్స్ నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్, నాయిస్ పొల్యూషన్ మెయిన్లీ ఎఫెక్ట్స్. నాయిస్ పొల్యూషన్ అనేది ఏ బాడీలో ఏ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది మెయిన్గా అని అడుగుతున్నాడు. దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ మనకి స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, హియరింగ్ లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది డ్యూ టు ది నాయిస్ పొల్యూషన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, అక్యుములేషన్ ఆఫ్ నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ లీడ్స్ టు. అక్యుములేషన్ ఆఫ్ నాన్ డిగ్రేడబుల్. డిగ్రేడబుల్ అంటే నేను ఏమని చెప్పాను?
డీగ్రేడబుల్ అంటే ఏదైతే మనకి సాయిల్లో కలిసిపోతుందో, సింపుల్గా చెప్పాలంటే ఏదైతే మట్టిలో కలిసిపోతుందో దాన్ని మనం డీగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ లేదంటే బయోడీగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ అంటాం. ఏవైతే మనకి మట్టిలో కలిసిపోవో వాటిని ఏమంటాము అంటే నాన్ బయోడీగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ ఆ నాన్ బయోడీగ్రేడబుల్ వేస్ట్ అంతా కూడా ఒక దగ్గర గనక కూడినట్లయితే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఏమవుతుంది మనకి? బయోమాగ్నిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్, రైట్. ఇంక్రీస్డ్ సాయిల్ ఫర్టిలిటీ అవ్వదు, ర్యాపిడ్ డీకంపోజిషన్ అవ్వదు, ఇంప్రూవ్డ్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అంటున్నాడు కాబట్టి ఇది కూడా అవ్వదు. ఇంబ్యాలెన్స్ అని ఇచ్చినట్లయితే ఈ ఆప్షన్ కరెక్ట్ అయితే, సో ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బయోమాగ్నిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ బయోడీగ్రేడబుల్ మెటీరియల్? సింపుల్ గా ఇప్పుడు నేను చెప్పాను కదా బయోడీగ్రేడబుల్ అంటే ఏంటో చెప్పాను, నాన్ బయోడీగ్రేడబుల్ అంటే ఏంటో చెప్పాను. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో బయోడీగ్రేడబుల్ ఏది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రైట్. నాన్ బయోడీగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఆర్ హార్మ్ఫుల్ బికాస్ దే. నాన్ బయోడీగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ అంటున్నాడు, అవి హార్మ్ఫుల్ అంటున్నాడు. ఎందుకు? అక్యుములేట్ ఇన్ ది ఎన్విరాన్మెంట్, ఇంప్రూవ్ సాయిల్ స్ట్రక్చర్. ఇంప్రూవ్ అంటున్నాడు కాబట్టి నాన్ బయోడీగ్రేడబుల్ అంటే హార్మ్ఫుల్ అన్నాం కాబట్టి ఇంప్రూవ్ కాదు. ఇంక్రీజ్ ఆక్సిజన్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ కి నాన్ బయోడీగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ కి సంబంధం ఉందా? లేదు కాబట్టి ఇది కూడా మనకి ఆప్షన్ కాదు. నెక్స్ట్, ఇంక్రీజ్ ఆక్సిజన్ లెవెల్ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? డీకంపోజ్ ర్యాపిడ్లీ అని అంటున్నాడు. సో వీటిలో ఏది మనకి ఆప్షన్ అవుతుంది? అక్యూములేట్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ అనేది ఆప్షన్ అవుతుంది. బికాస్ మనం ఇందాకే చూసాం నాన్ బయోడీగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ అనేవి మనకి ల్యాండ్ లో సాయిల్ లో కలిసిపోవు కాబట్టి, డీకంపోజ్ అయిపోవు కాబట్టి అవి ఏమవుతాయి? ఒక దగ్గర అక్యూములేట్ అయిపోతాయి. అవి ఎలా అక్యూములేట్ అయిపోయినప్పుడు మన ఎన్విరాన్మెంట్ కి హాని చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, ఇంటరాక్షన్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్. మీకు ఎన్విరాన్మెంట్ కి, ఎకోసిస్టమ్ కి, బయోమ్ కి, హ్యాబిటాట్ కి డెఫినెట్ గా డిఫరెన్స్ అనేది తెలియాలి. ఇది మనం క్లాసెస్ లో కూడా డీటెయిల్ గా ఫస్ట్ సెషన్ లోనే డిస్కస్ చేసాం. దాని నుంచే ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కి మధ్య ఇంటరాక్షన్ జరిగేదాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు. దాన్ని ఏమంటాం? ఇంటరాక్షన్స్ కనుక జరిగినట్లయితే దాన్ని ఎకోసిస్టమ్ అని పిలుస్తాం. ఈ ఎకోసిస్టమ్ లో మరి ఏముంటాయి? బోత్ బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే అబయోటిక్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. సేమ్ మనం ఇందాక చూసినట్లే ఇది కూడా ఉంటుంది. లివింగ్ ఆర్గానిజమ్స్ ని బయోటిక్ కాంపోనెంట్స్ అంటాం, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని అబయోటిక్ కాంపోనెంట్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ప్రాణం ఉన్నవి బయోటిక్, ప్రాణం లేనివి అబయోటిక్ కాంపోనెంట్స్. ఓకే, బయోమ్ అంటే ఏంటి అంటే, బయోమ్ అంటే మనకి ఒక లార్జ్ రీజనల్ ఎకోసిస్టమ్ ని బయోమ్ అని పిలుస్తాం. పాపులేషన్ అంటే మనకు తెలుసు, 1 టైప్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఉంటే ఒక గ్రూప్ లో దాన్ని పాపులేషన్ అని పిలుస్తాం. మరి హ్యాబిటాట్ అంటే ఏంటి? ఒక్క లివింగ్ ప్లేస్ మాత్రమే ఉంటే దాన్ని హ్యాబిటాట్ అంటాం. నెక్స్ట్, ప్రొడ్యూసర్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఆర్ మెయిన్లీ. ప్రొడ్యూసర్స్ అనేవి ఎకోసిస్టమ్ లో ఏవి అయి ఉంటాయి అని అడుగుతున్నారు. ఏవై ఉంటే ప్రొడ్యూసర్స్ అనేవి మనకి పిరమిడ్ కనుక మనం చూసినట్లయితే లాస్ట్ లో ఉన్నటువంటి దానిలో మనకి ప్రొడ్యూసర్స్ ఉంటాయి. మోస్ట్లీ ప్రొడ్యూసర్స్ ఏంటి మనకి? గ్రీన్ ప్లాంట్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇవే మనకి ఆటోట్రోప్స్ కూడా, అందుకే వీటిని ప్రొడ్యూసర్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏముంటాయి? ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, మర్చిపోవద్దు. ఓకే, ఇక్కడికి వెళ్ళేసరికి సెకండరీకి వెళ్ళిపోవద్దు. ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ అనేవి ఉంటాయి, ఆ తర్వాత టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఓకే, ప్రొడ్యూసర్స్ తర్వాత వాటిని తినే ఉండాలి కదా, సో కన్జ్యూమర్స్ ఫస్ట్ వస్తాయి అనమాట. అలా గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఎకలాజికల్ బ్యాలెన్స్ మీన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్, పర్యావరణ సమతుల్యత అంటే ఏంటి అని అంటున్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి? స్టెబిలిటీ అమాంగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్వైరన్మెంట్, అబ్సెన్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ కాదు. అబ్సెన్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ అంటే అది సమతుల్యత బ్యాలెన్స్ ఎలా అవుతుంది? సో ఇది కాదు. ఓన్లీ ప్లాంట్ కన్జర్వేషన్, ఓన్లీ ప్లాంట్స్ ఏ ఉంటే ఎలాగో హ్యూమన్స్ కూడా ఉండాలి కదా, సో ఇది కూడా కాదు. క్లైమేట్ యూనిఫార్మిటీ, ఓన్లీ క్లైమేట్ ఉంటే ఎలా? మిగతా స్పీషీస్ కూడా ఉండాలి కదా, సో ఇది కూడా మనకి ఆప్షన్ కాదు. స్టెబిలిటీ అమాంగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఎన్వైరన్మెంట్, అందరూ ఉన్నప్పుడే మనకి అది ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్టివిటీ డిస్టర్బ్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్ మోస్ట్. ఎకలాజికల్ బ్యాలెన్స్ ని ఏ యాక్టివిటీ ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది అని అడుగుతున్నారు. డిఫారెస్టేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అఫారెస్టేషన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్.
సో ఇవి 3 మనకి పాజిటివ్, ఒకటి మాత్రమే నెగిటివ్. ఏది? ఫస్ట్ ఆప్షన్, డిఫారెస్టేషన్, అడవులను నరికివేయడం. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. మోస్ట్లీ ఎన్విరాన్మెంట్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చింది అంటే ఇలా పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్సే ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు చదివితే ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ ఏది కూడా స్కిప్ చేయొద్దు ఎగ్జామ్లో, ఎవ్రీ క్వశ్చన్ని చదవండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎయిమ్ సెట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క లక్షణం ఏంటి అని అడుగుతున్నారు. రెడ్యూసింగ్ వేస్ట్ జనరేషన్, ఇంక్రీజింగ్ పొల్యూషన్, బర్నింగ్ ఆల్ వేస్ట్, డంపింగ్ వేస్ట్ ఇన్ వాటర్. సో ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్ అనమాట, ఎందుకంటే ఈ అన్ని స్టెప్స్లో ఏదో ఒకటి కొంచెం కూడా మ్యాచ్ అయినట్లే అనిపిస్తుంది. బట్ అన్నిటికంటే ఇంక్రీజింగ్ పొల్యూషన్ అనేది ఫస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. బర్నింగ్ ఆల్ వేస్ట్, అన్ని బర్న్ చేసేలాగే ఉండవు కదా, కొన్ని బర్న్ చేయలేని మెటీరియల్స్ కూడా ఉంటాయి. లైక్ గ్లాస్ మెటీరియల్స్ ఉన్నాయి, వీటిని బర్న్ చేసి మనం పోగొట్టలేం కదా, సో ఇది కూడా ఆన్సర్ కాదు. డంపింగ్ వేస్ట్ ఇన్ వాటర్, మొత్తం వేస్ట్ని వాటర్లోనే డంప్ చేయడానికి అవ్వదు కదా, వివిధ రకాల మెటీరియల్స్ ఉంటాయి. సో రెడ్యూసింగ్ వేస్ట్ జనరేషన్ అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ. యాప్ట్ అయ్యేటువంటి ఆప్షన్ ఎక్కడుంది అనేది మీరు చూసుకొని మిగతా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అబయోటిక్ కాంపోనెంట్. అబయోటిక్ కాంపోనెంట్ అంటే ఏంటి? ప్రాణం లేనిది. సో ఇక్కడ ప్రాణం దేనికి ఉండదు? సాయిల్, బ్యాక్టీరియా, ప్లాంట్స్, యానిమల్స్. యానిమల్స్కి ప్రాణం ఉంటుంది, ప్లాంట్స్కి ప్రాణం ఉంటుంది, బ్యాక్టీరియాకి ప్రాణం ఉంటుంది. సాయిల్కి మాత్రమే ప్రాణం ఉండదు కాబట్టి సాయిల్ అనేది అబయోటిక్ కాంపోనెంట్. మిగతావన్నీ కూడా బయోటిక్ కాంపోనెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్. ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏ డైరెక్షన్లో ఉంటుంది మనకి? యూని డైరెక్షనల్. ఎకోసిస్టంలో మనకి యూని డైరెక్షనల్లో ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో మనకి ఎనర్జీ ఫ్లో అనేది ఉంటుంది అనమాట, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సన్ ఉంటుంది, సన్ నుంచి మనకి గ్రీన్ ప్లాంట్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటాయి వాటి యొక్క ఫుడ్. సో ఇవి మనకి ప్రొడ్యూసర్స్ అవుతాయి. ఆ తర్వాత ఏమన్నాం మనము? దీని తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి అన్నాం. ప్రైమరీ కన్జ్యూమర్స్ తర్వాత అగైన్ సెకండరీ కన్జ్యూమర్స్ అన్నాం. సో యూని డైరెక్షనల్లో ఈ యొక్క ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి యూని డైరెక్షనల్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రిఫర్స్ టు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే సింపుల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. మరి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి? స్టోరేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఫర్ ఫ్యూచర్ యూస్, డిశ్చార్జ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఇంటూ రివర్స్. ఇంటూ రివర్స్ అంటే అది మనకి వర్షపు నీటి సేకరణ ఎందుకు అవుతుంది? సో ఇది కాదు. నెక్స్ట్, ఎవాపరేషన్ ఆఫ్ సర్ఫేస్ వాటర్. ఎవాపరేషన్ అంటే మనం ఎక్కడ సేకరిస్తున్నట్లు కాదు. యూస్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఓన్లీ. ఓన్లీ అని ఉంటే డెఫినెట్గా ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, స్టోరేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఫర్ ఫ్యూచర్ యూస్. భవిష్యత్తు అవసరాలకు మనం వాటర్ని సేవ్ చేసుకోవడమే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట, రైట్? క్వశ్చన్స్ అంటే కూడా మీకు నేను కాన్సెప్ట్ నేర్పిస్తాను, మీకు అందరికీ తెలుసు. బికాస్ ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ వస్తుంది అని నేను చూడలేదు, మీరు చూడలేదు. కాన్సెప్ట్ నేర్చుకుంటే దాన్ని అప్లై చేసి మీరు ఎలాగైనా ఆన్సర్ చేయొచ్చు. దట్ ఈస్ మై హోల్ పాయింట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది కాన్సెప్ట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వల్ల ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటున్నాడు. రిడక్షన్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిప్లిషన్, ఇంక్రీజ్ ఇన్ ఎయిర్ పొల్యూషన్, సాయిల్ ఎరోజన్, ఫ్లడ్ అకరెన్స్. ఇవి 3 కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ చూడండి. సో ఆ టర్మ్స్ అనేవి మీకు తెలియాలి. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి తెలియాలి, ఫ్లడ్ అకరెన్స్ అంటే ఏంటి తెలియాలి. అది తెలిసినప్పుడు మీరు ఈ ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేస్తారు. అదే ఈ సాయిల్ ఎరోజన్ అనేది పాజిటివ్ టర్మ్ అనుకున్నారా నెగిటివ్ టర్మ్ అనుకున్నారా అనేది తెలియలేదు అనుకోండి, దాన్ని మీరు ఎలిమినేట్ చేయలేరు. సో ఆప్షన్ వచ్చేసి ఏ, రిడక్షన్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిప్లిషన్. గ్రౌండ్ వాటర్ డిప్లిషన్ అనేది నెగిటివ్ టర్మ్, బట్ అక్కడ రిడక్షన్ అంటున్నాడు కాబట్టి మనకేంటి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అయిపోతుంది కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ మీన్స్. ఆప్షన్ ఏ, ఇంక్రీజింగ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఇంటూ aquifers, పంపింగ్ అవుట్ గ్రౌండ్ వాటర్ కంటిన్యూస్లీ, పొల్యూషన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వాటర్, హీటింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అంటే ఏంటి అసలు మనకి? పాజిటివ్ టర్మ్. అంటే ఏంటి? భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో వాటిని రీఛార్జ్ చేయడం అంటే ఏంటి? ఇది మనకు ఒక పాజిటివ్ టర్మ్ అనమాట. సో ఈ పాజిటివ్ టర్మ్కి మీనింగ్ ఏంటి, లేదంటే డెఫినేషన్ ఏంటి అంటున్నాడు. సింపుల్గా ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ వెతకండి మీరు కూడా. పంపింగ్ అవుట్ అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్. పొల్యూషన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వాటర్ అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్.
హీటింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ చేస్తే మనకే కదా ఇంపాక్ట్. సో ఇది కూడా రాంగ్. ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్ అనమాట. ఇంక్రీజింగ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఇంటూ ఆక్విఫైయర్స్. ఓకే, అంటే ఏంటి, వాటర్ ఏదైతే మనకి బయట ఉంటుందో, సర్ఫేస్ పైన ఉంటుందో దాన్ని అండర్ గ్రౌండ్లోకి రీచ్ అయ్యేలాగా చేయడం. దాని ద్వారా మనకి అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్ట్రక్చర్ హెల్ప్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్? ఇందాక మనం మాట్లాడినటువంటి ఆ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి ఏ స్ట్రక్చర్ హెల్ప్ చేస్తుంది అంటున్నాడు. పర్కోలేషన్ ట్యాంక్స్ అని మనం యూస్ చేస్తాం, రైట్. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఫారెస్ట్. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఇంపార్టెంట్. మరి ఫారెస్ట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాడు. మెయింటైన్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్, ఇంక్రీజ్ ఎయిర్ పొల్యూషన్ అంటున్నాడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. రెడ్యూస్ రెయిన్ఫాల్ అంటున్నాడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. కాజెస్ సాయిల్ ఎరోజన్ అంటున్నాడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ రెడ్యూస్ సాయిల్ ఎరోజన్ ఉండాలి, లేదంటే మెయింటైన్స్ రెయిన్ఫాల్ ఉండాలి, లేదంటే డిక్రీజెస్ ఎయిర్ పొల్యూషన్ ఉండాలి. అప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అయ్యేవి. సో మెయింటైన్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, డిఫారెస్టేషన్ డైరెక్ట్లీ లీడ్స్ టు. డిఫారెస్టేషన్ అనేది డైరెక్ట్గా దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సాయిల్ ఎరోషన్, ఇంక్రీస్డ్ బయోడైవర్సిటీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, క్లైమేట్ స్టెబిలిటీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరికి వేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది, సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది. వై? బికాస్ ట్రీ రూట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ ట్రీ రూట్స్ అనేవి సాయిల్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రీ రూట్స్ని మనం రిమూవ్ చేయడం వల్ల ఆ లేయర్స్, సాయిల్ లేయర్స్ అనేవి ఒక్కొక్కటిగా రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సాయిల్ అనేది మనకి ఎరోడ్ అయిపోతూ సాయిల్ ఎరోషన్కి దారి తీస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ల్యాండ్ మేనేజ్మెంట్ మెయిన్లీ ఎయిమ్స్ ఎట్. ల్యాండ్ మేనేజ్మెంట్ అనేది మెయిన్గా దేనికి ఏం చేస్తుంది, లేదంటే దీని ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నాడు. సో ల్యాండ్ మేనేజ్మెంట్ దేనికి చేస్తాం మనము, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. ల్యాండ్ రిసోర్సెస్ని మనం సస్టైనబుల్గా యూజ్ చేసుకోవడానికి ల్యాండ్ మేనేజ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది, రైట్. సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సాయిల్ కాదు, ఇండస్ట్రియల్ వేస్ట్ డంపింగ్ కాదు, డెసర్టిఫికేషన్ కూడా కాదు. నెక్స్ట్, కంటోర్ ప్లవింగ్. కంటోర్ ప్లవింగ్ అనేది దేనికి హెల్ప్ చేస్తుంది అని అడుగుతున్నాడు. దేనికి హెల్ప్ చేస్తుంది, సాయిల్ కన్జర్వేషన్కి హెల్ప్ చేస్తుంది. బికాస్ కంటోర్ ప్లవింగ్ అనేది మనం ఎక్కడ చేస్తాం, ల్యాండ్లో చేస్తాం. సో దేనికి హెల్ప్ చేస్తుంది, సాయిల్ కన్జర్వేషన్కి హెల్ప్ చేస్తుంది. ఈ టర్మ్ అనేది నాట్ రిలేటెడ్ టు వాటర్, ఎయిర్ ఆర్ నాయిస్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి సాయిల్ పొల్యూషన్, సాయిల్ కన్జర్వేషన్. నెక్స్ట్, పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెయిన్లీ హెల్ప్స్ ఇన్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి పబ్లిక్ అవేర్నెస్ అనేది మనం తీసుకురావడం ద్వారా దేనికి సహాయపడుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అంతే కదా, మనం ఎందుకు ఈ యొక్క పబ్లిక్ అవేర్నెస్ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి తీసుకొస్తున్నాము, బికాస్ పబ్లిక్కి ఆ అవేర్నెస్ కనుక తీసుకొచ్చాము అంటే దాని ద్వారా వాళ్ళు డైలీ యూసేజ్ అనేది తెలుసుకుంటారు. ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు, ఏ ప్రోడక్ట్స్ని మనం తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయాలి అనేది తెలుస్తుంది. అప్పుడు మనకి యూజ్ ఆఫ్ రిసోర్సెస్, ఎలా రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. సో అందుకే ఆప్షన్ ఏ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఏ గ్యాసెస్ అనేది, లేదంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ గ్యాసెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్, CO2. ఇది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది అసలు మనకి హీటే ట్రాప్ చేయదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నైట్రోజన్ అనేది మనకి ఇనర్ట్, అలాగే ఆర్గాన్ అనేది నాట్ రిలేటెడ్ టు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ రిఫర్స్ టు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్గా మనకి టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ లెవెల్లో ఈ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమంటాము అంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో ఆ ఆప్షన్ ఇక్కడ ఎక్కడుంది, కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కాదు, ఓజోన్ ఫార్మేషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్, సీజనల్ టెంపరేచర్ చేంజ్ కాదు, ఇంక్రీజ్ ఇన్ ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్. ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్ అంటే గ్లోబల్ లెవెల్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడమే కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్,
ద మేజర్ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈస్, గ్లోబల్ వార్మింగ్ జరగడానికి అసలు ప్రధాన కారణం ఏంటి అని అంటున్నాడు. సో ఏది మెయిన్ రీజన్ అవుతుంది? బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఫోటోసింథసిస్, రెయిన్ఫాల్, విండ్ సర్క్యులేషన్. ఇవి 3 కాదు, బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది ఆన్సర్. ఈ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల మనకి ఏమవుతాయి అంటే వివిధ రకాల పొల్యూటెంట్స్ అనేవి మనకి ఎయిర్లో కలిసిపోవడం జరుగుతుంది. సో అవి ఎయిర్లో ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఈ ఎయిర్లో ఈ హీట్ అంతా లేదంటే గ్యాసెస్ అంతా ట్రాప్ అయిపోయినప్పుడు ఎయిర్ పొల్యూషన్ జరిగి ఆ టెంపరేచర్స్ అనేవి ఎయిర్లో ఇంక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. అలా మనకి ఏం జరుగుతుంది? గ్లోబల్ లెవెల్లో ఈ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్కి దారి తీస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ లేయర్ డిప్లీషన్ మెయిన్లీ అక్కర్స్ డ్యూ టు. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది మెయిన్గా దేని వల్ల జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడా, ఆక్సిజనా, నైట్రోజనా, క్లోరోఫ్లోరో కార్బన్సా అంటున్నాడు. సో మెయిన్లీ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్లే జరుగుతుంది అనమాట. వై? బికాస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఏవైతే స్ట్రాటోస్పియర్. ఎందుకు స్ట్రాటోస్పియర్? బికాస్ మనకి ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. సో ఈ స్ట్రాటోస్పియర్లో ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ఈ యొక్క క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అవి నాశనం చేస్తాయి. కాబట్టి ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ లేనప్పుడు మనకి ఓజోన్ అనేది ఫామ్ అవ్వదు. ఓజోన్ ఫామ్ అవ్వలేదంటే ఏం జరుగుతుంది? మనకి సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి అల్ట్రా వైలెట్ రేడియేషన్, యూవీ హార్మ్ఫుల్ యూవీ రేస్ అనేవి మన అర్త్కి రీచ్ అయిపోతాయి. ఇక్కడున్న ఓజోన్ లేయర్, స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ లేయర్ అనేది మనకి ఫామ్ అవ్వదు. బికాస్ ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ నాశనం చేస్తున్నాయి కాబట్టి. సో డైరెక్ట్గా యూవీ రేస్ మన అర్త్ మీదకి వచ్చేస్తుంది కాబట్టి మనకి ఈ యూవీ రేస్ అనేది హార్మ్ఫుల్. దీనివల్ల స్కిన్ క్యాన్సర్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు వస్తాయి. సో దీనివల్ల మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ లేయర్ డిప్లీషన్ రిజల్ట్స్ ఇన్. ఇప్పుడే చూసాం ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది జరిగితే ఏం జరుగుతుంది? యూవీ రేడియేషన్ అనేది అర్త్ మీదకి ఎక్కువగా రావడం వల్ల ఇంక్రీస్డ్ యూవీ రేడియేషన్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, యాసిడ్ రెయిన్ ఈజ్ మెయిన్లీ కాస్డ్ బై. యాసిడ్ రెయిన్ అనేది మెయిన్గా దేనివల్ల జరుగుతుంది? ఇది ఎవ్రీ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్. ఎయిదర్ సల్ఫర్ డైఆక్సైడ్స్ లేదంటే నైట్రోజన్ డైఆక్సైడ్స్, వీటి వల్ల జరిగేదే యాసిడ్ రెయిన్. రైట్. సో ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ ఏ. అని గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్పాను సల్ఫర్ ఆక్సైడ్స్ అన్నా ఉండొచ్చు, సల్ఫర్ SOX NOX అయినా ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్గా సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అయినా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కూడా ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, యాసిడ్ రెయిన్ మెయిన్లీ ఎఫెక్ట్స్. యాసిడ్ రెయిన్ అనేది దేన్ని ఫస్ట్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది లేదంటే దాని ఇంపాక్ట్ చూపిస్తుంది అంటున్నారు? సాయిల్ అండ్ ఫ్రెష్ వాటర్ బాడీస్, విండ్ సర్క్యులేషన్, అర్త్ రొటేషన్, ఓషన్ కరెంట్స్ ఓన్లీ. ఇవి 3 కాదు, సాయిల్ అండ్ ఫ్రెష్ వాటర్ బాడీస్ అనమాట. ఎందుకు? బికాస్ మనకి ఎప్పుడైతే SO2 ఫర్ ఎగ్జాంపుల్ SO2 అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి ఎప్పుడైతే మన అట్మాస్ఫియర్లో నుంచి స్టక్ అయిపోతాయో, లైక్ మన అట్మాస్ఫియర్లో ఇప్పుడు స్టక్ అయిపోయాయి అనుకోండి ఈ యొక్క గ్యాసెస్ అనేవి, మనకి ఇవి క్లౌడ్స్ అనుకోండి, జస్ట్ ఇవి క్లౌడ్స్ అనుకోండి, అంతగా డయాగ్రామ్స్ వేయడం నాకు రాదు. సో ఈ క్లౌడ్స్ నుంచి ఈ వర్షం ఇలా పడుతుంది అనుకుందాం. ఇది నార్మల్ రెయిన్. ఈ నార్మల్ రెయిన్ ఏం జరుగుతుంది? ఈ ఎయిర్లో నుంచి అంటే ఆకాశం నుంచి మనకి నేల మీదకి రావాలి రెయిన్, అంతే కదా. సో ఇది మనకి ల్యాండ్, ఇది మనకి స్కై. ఈ స్కైలో మేఘాల నుంచి మనకి వర్షం అనేది పడుతుంది. సో ఈ వర్షం నార్మల్గా రెయిన్గానే పడుతుంది, దాని pH నార్మల్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ పొల్యూట్ అయిపోయినటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కదా, ఈ ఎన్విరాన్మెంట్లోకి ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఎప్పుడైతే ఎంటర్ అయినప్పుడు వీటితో ఈ వాటర్ అనేది రియాక్ట్ అవుతుంది. సో వీటితో ఈ వాటర్ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని pH అనేది తగ్గిపోతుంది. ఆ pH తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి pH స్కేల్లో అసిడిక్ నేచర్ అనేది వాటికి వస్తుంది. సో దట్ ఈస్ వై ఇక్కడ రెయిన్గా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క రెయిన్ అనేది మన ల్యాండ్ మీదకి వచ్చేసరికి యాసిడ్ రెయిన్ అయిపోతుంది. సో ఈ యాసిడ్ రెయిన్ అయిపోయి ఈ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు ల్యాండ్ మీద ఉన్న సాయిల్ని కానీ, ఫ్రెష్ వాటర్ బాడీస్ని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్స్ని కానీ వీటన్నిటిని కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇది యాసిడ్ రెయిన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ది కోర్సెస్. మన కోర్సెస్ మీద ఈ రోజు నేను మీకు అందరికి లాస్ట్ 10 days ఉంది, ఇది మనందరికీ తెలుసు ఎగ్జామ్స్ కి. అండ్ హాల్ టికెట్స్ 2nd నుంచి మనకి అవైలబుల్ గా ఉంటాయి.
అండ్ ఈ సందర్భంగా అనే కాదండి, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఎందుకు ఆఫర్స్ అని మీరు అనుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ నన్ను కన్సిడర్ చేసి నన్ను కాంటాక్ట్ అయ్యి అడుగుతున్నది ఏంటి అని అంటే, లాస్ట్ 10 days కదా మేడం మేము వేరే దగ్గర తీసేసుకున్నాం కోర్స్, ఇప్పుడు ఇంకా అఫోర్డ్ చేయలేము అంత మనీ, అందుకే ఈ లాస్ట్ టైం అయినా యూటిలైజ్ చేసుకుందాము అని ఆఫర్ అడుగుతున్నాము. సో మాకు ఏమైనా డిస్కౌంట్ ప్రొవైడ్ చేయండి అని చాలా కాల్స్ అయితే ఈ రోజు రావడం జరిగింది. అందుకే ఉన్న కోర్సెస్ అన్ని కూడా 149 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. లైక్ FPO టెస్ట్ సిరీస్ కావచ్చు, FSO ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్, జనరల్ సైన్స్ మెటీరియల్, ఫారెస్ట్రీ మెటీరియల్, ఏబీ కరెంట్ అఫైర్స్. మనం నిన్న డిస్కస్ చేసాం ఏదైతే ఎగ్జామ్ APPSC 27th జరిగిందో, కామన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1, మోస్ట్లీ ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ మెటీరియల్ కూడా నేను మీకు తీసుకోమని అక్టోబర్ నుంచే చెప్తున్నాను అనమాట. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నేను రెడ్యూస్ చేశాను అంటే, ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆస్క్డ్ మీ టు రెడ్యూస్ ది ప్రైజెస్ అనమాట. మీరైతే యూటిలైజ్ చేసుకోండి, అందుకే నేను ఈ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రివిజన్ అనేది లాస్ట్ 10 days చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఈ 10 days లో మీరు పెట్టే కాన్సన్ట్రేషనే, మీరు పెట్టే ఎఫర్టే మీకు ఎగ్జామ్ లో ర్యాంక్ అనేది వస్తుంది. సో ఈ రివిజన్ అనేది మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఎవ్రీ ఆర్ మ్యాటర్స్, ఎవ్రీ రివిజన్ అనేది మ్యాటర్ అవుతుంది, ఎవ్రీ ఆర్ అనేది ఎవ్రీ మినిట్ కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. సో టైం వేస్ట్ చేసుకోకుండా రివిజన్ అనేది చేసుకోండి. దానికంటే ముందు ఒకసారి ఈ కోర్సెస్ అన్ని కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో FPO మెయిన్స్ మనకి ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, మనందరికీ తెలుసు. దీనిలో కనుక మీరు క్వాలిఫై అవ్వలేదు అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మెరిట్ లిస్ట్ లో మీరు ఉండరు. ఇది నేను మీకు ఆల్రెడీ 2019 మార్క్స్ లిస్ట్ కూడా చూపించి మెయిన్స్ మార్క్ లిస్ట్ చెప్పాను. 130 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్ లో క్వాలిఫై కాకపోవడం వల్ల ఇతనికి ర్యాంక్ అనేది రాలేదు, జాబ్ అనేది రాలేదు. అందుకే క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సిలబస్ అయితే ఇచ్చారు. సో ఎన్వైరన్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్, ఫారెస్ట్ నుంచి 10 క్వశ్చన్స్, అండ్ ఇందులో మీరు ఎలా ఇంటర్లింక్స్ చేయాలి, ఎస్ఏ అనేది ఎలా రాయాలి, ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్ కి ఎలా జంప్ అవ్వాలి, ఇనిషియేటివ్స్ అండ్ మెజర్స్ వస్తే మీరు ఎలా రాయాలి అనేది కంప్లీట్ గా పాలసీస్ అండ్ గవర్నెన్స్ మీద కూడా నేను మీకు అడిషనల్ గా ఒక 10 essays అనేది ఇచ్చాను. సో ఈ టోటల్ డేటా అనేది నేను మీకు బోత్ తెలుగు లాంగ్వేజ్ లో అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఎస్ఏలో ఏం రాయాలో తెలిస్తే సరిపోతుందా అంటే, ఏం రాయకూడదో కూడా తెలియాలి. దీనికి సంబంధించి కూడా నేను యూట్యూబ్ లోనే వీడియోస్ చేశాను, అండ్ ఆ PDF మెటీరియల్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అలాగే ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మాకు ఈ క్వశ్చన్ రాదు అనుకున్నప్పుడు కూడా మీరు ఆ ఎస్ఏని ఎలా రాయగలగాలి అనే దానికోసం కూడా నేను మీకు ఈ PDF మెటీరియల్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా 99 రూపీస్, ఓన్లీ ఎస్ఏ మాత్రం 99 రూపీస్కే ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. మొన్న ఎగ్జామ్ మనం చూసాం కదా, అనాలిసిస్ కూడా నేను అప్లోడ్ చేశాను, మీరు అందరు చూసే ఉంటారు. మోస్ట్లీ ఏపీ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వరకు వచ్చాయి. సో అన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్, కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, ఎన్వైరన్మెంటల్ అప్డేట్స్ కావచ్చు, అపాయింట్మెంట్స్, అవార్డ్స్, ఏదైనా కూడా సరే, ఏది రీసెంట్ గా న్యూస్ లో ఉన్నా కూడా ఏపీకి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025 అన్ని కూడా ఈ మెటీరియల్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ మెటీరియల్ 149, యాజ్ ఐ సెడ్ ప్రతి మెటీరియల్ 149కే ఇస్తున్నాను ఫ్రమ్ టుడే అప్ టు ది ఎగ్జామ్ అనమాట. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఇది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ నెంబర్ కి, మెటీరియల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ కూడా మనం చూసుకుంటే ఏపీ FSO మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఐ డోంట్ థింక్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. FSO మెయిన్స్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ మనకి 11 యూనిట్స్ ఉన్నాయి. ఇంకా చాలా మంది అడుగుతున్నారు 28 యూనిట్స్ కదా మేడం అని. సిలబస్ లో ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఐ కాంట్ హెల్ప్ యూ అండి. సిలబస్ ఓన్లీ 11 యూనిట్స్, నాట్ 28 యూనిట్స్. ఇప్పుడైనా సరే చూసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. అంత హెక్టిక్ షెడ్యూల్, అంత హెక్టిక్ సిలబస్ అనేది రివైజ్ చేయొద్దు. 11 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్ నుంచి 100 క్వశ్చన్స్. సో 1100 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 2 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు 600 ఫ్రీ ఫారెస్ట్రీ క్వశ్చన్స్, మన APPSC కండక్ట్ చేసిన 600 క్వశ్చన్స్ ఓన్లీ రిలేటెడ్ టు ఫారెస్ట్రీ కూడా మీకు ఫ్రీగా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు అంటే మోర్ దెన్ 2000+ క్వశ్చన్స్ అనేది మీరు ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. రైట్. సో కంప్లీట్ FSO ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్ అనేది మనకు తెలిసిందే. ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, టెస్ట్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ 249 ఉండింది, దీన్ని కూడా నేను మీకు చెప్పినట్లుగా 149కే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ సో FPO మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఈ FPO మెయిన్స్ టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేసింది ఓన్లీ జనరల్ సైన్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ మనం క్లాసెస్ ఏదైతే జనరల్ సైన్స్ చెప్పామో సేమ్ ఆ క్లాసెస్ తో పాటు ఈ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఇంగ్లీష్ మీడియం. రైట్. సో ఇక్కడ కూడా మనకి 9 యూనిట్స్ ఉన్నాయి. 9 యూనిట్స్, 8 కాదు, 8 అనేది బ్రిలియన్స్ సిలబస్, 9 అనేది మెయిన్ సిలబస్. సో ఈచ్ యూనిట్ కి 100 క్వశ్చన్స్.
ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. మీకు ఏదైతే యూనిట్ 1, యూనిట్ 7, యూనిట్ 9 ఎక్సెట్రా వీటిలో కరెంట్ అఫైర్స్ అనేది కావాలో FBO ప్రిలిమ్స్ లో కూడా అలానే క్వశ్చన్స్ అడిగారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో సేమ్ అలానే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి కూడా ఈ క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో 900 క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. అలాగే మీకు కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ తో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ గా ఫుల్ లెంత్ టెస్ట్ కలిపి 1000+ క్వశ్చన్స్ అనేది మీరు ఓన్లీ జనరల్ సైన్స్ కి సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ అజ్యూర్ యూ మోర్ దెన్ 40+ మార్క్స్ అనేది మీరు ఈ జనరల్ సైన్స్ లో తెచ్చుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ మై మెయిన్ ఎయిమ్ ఇస్ ప్రిలిమ్స్ బ్యాచ్ కంప్లీట్ అయినప్పుడు చాలా మంది మెసేజ్ చేశారు, మేడం మీ వల్ల జనరల్ సైన్స్ లోనే 30 మార్క్స్ తెచ్చుకొని నేను మెయిన్స్ కి క్వాలిఫై అవ్వడం జరిగింది అని చెప్పారు. అండ్ ఇప్పుడు అదే చెప్తున్నాను, మై ఎయిమ్ ఇస్ మెయిన్స్ లో కూడా నాకు నా స్టూడెంట్స్ మెయిన్స్ లో కూడా క్వాలిఫై అవ్వాలి ఫర్ ది ఫిజికల్ ఈవెంట్స్, రైట్? సో దిస్ ఈస్ మై ఎయిమ్. బాగా చదవండి అండ్ ర్యాంక్స్ అనేది తెచ్చుకోండి, మెరిట్ లిస్ట్ లో ఉండండి. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మెటీరియల్స్. ఎస్ఏ మెటీరియల్ ఆల్రెడీ ఇందాక చెప్పాను. అండ్ కమింగ్ టు ఫారెస్ట్ మెటీరియల్ 11 యూనిట్స్ ఇందాకే చెప్పాను. సో ఈ 11 యూనిట్స్ కి సంబంధించి కంప్లీట్ రివిజన్ మెటీరియల్, అలాగే ఈ యొక్క తెలుగు గ్రామర్ మెటీరియల్ కూడా 49 ఉండేది. సో ఈ రెండు కలిపి ఈ ప్రైస్ కాకుండా 199 + 49 248 అనేది తీసేసి ఓన్లీ 149 కి నేను ఈ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఫారెస్ట్రీ మెటీరియల్ విచ్ ఇస్ ఫర్ 150 మార్క్స్ కి మీకు ఫారెస్ట్రీ పేపర్ ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అనేది కూడా మీకు 50 మార్క్స్ కి ఉంటుంది. సో ఈ మెటీరియల్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉందండి. జనరల్ సైన్స్ మెటీరియల్ కంప్లీట్ మనం క్లాసెస్ కంప్లీట్ చేసాం కదా, సో ఆ క్లాసెస్ కంప్లీట్ చేసాం, మెటీరియల్ ఉంటుంది. ఇది కూడా ఇంటిగ్రేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసే ఈ మెటీరియల్ కూడా ఉంటుంది. ఈ మెటీరియల్ జనరల్ సైన్స్ 9 యూనిట్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా సేమ్ ప్రైస్ 149 రూపీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు, రైట్? మరి ఎలా పర్చేస్ చేయాలి అని అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్, ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీకు స్కానర్ అనేది పంపిస్తారు. మీరు పే చేసిన వెంటనే మీకు మెటీరియల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది, రైట్? యాప్ లో కూడా తీసుకోవచ్చు. మీరు ఓన్లీ మెటీరియల్స్ గురించి చెప్తున్నాను. యాప్ లో అయినా మీరు మెటీరియల్ తీసుకోవచ్చు, బట్ యాప్ లో అయితే మీకు GST ఛార్జెస్ పడతాయి అండ్ వాట్సాప్ లో అయితే పడవు. ఎవరైతే అది కూడా మాకు కొంచెం ఎక్కువ వీ కాంట్ అఫోర్డ్ అని అంటున్నారు, ఎందుకంటే నేను ఈ ఆఫర్స్ ఇస్తున్నదే మేము అఫోర్డ్ చేసుకోలేము అని అన్నారు కాబట్టి, ఎవరైతే ఆ ఎక్స్ట్రా GST ఛార్జెస్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా మేము పే చేసుకోలేము అనుకుంటారో మీరు వాట్సాప్ కి మెసేజ్ చేయండి. సో దట్ మీకు వాట్సాప్ లోనే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైజ్ కరెక్ట్ గా చేస్తే GST ఏం పే చేయాల్సిన అక్కర్లేదు, మెటీరియల్ అనేది పంపిస్తారు, రైట్? నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్. సో క్లాసెస్ అనేది ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే జనరల్ సైన్స్ ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే మన క్లాసెస్ అనేవి 40 అవర్స్ ఉన్నాయి. కంప్లీట్ 9 యూనిట్స్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. మీరు ఇంకే సోర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు జనరల్ సైన్స్ కి. జస్ట్ 40 అవర్స్ క్లాసెస్ వింటే మన స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా మంది విన్నారు. ప్రిలిమ్స్ బ్యాచ్ వాళ్ళు చాలా మంది క్వాలిఫై అయ్యారు. సో మెయిన్స్ బ్యాచ్ వాళ్ళ కోసమే స్పెషల్ గా ఈ రివిజన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాను. సో 40 అవర్స్ ఉంటుంది. మరి ఈ తక్కువ టైం పీరియడ్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో 2 times స్పీడ్ లో పెట్టుకున్నారు అనుకోండి 20 అవర్స్ అవుతుంది. 10 days ఉంది కాబట్టి డైలీ మార్నింగ్ 1 hour వినండి, అలాగే ఈవినింగ్ 1 hour వినండి. సో ఇలా విన్నారు అంటే 20 hours అనేది మీకు కంప్లీట్ అవుతుంది. జనరల్ సైన్స్ కంప్లీట్ గా 50 మార్క్స్ కి సిలబస్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ వే ఐ కెన్ సజెస్ట్ యూ. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఇది మనకి 699 ప్రైస్ ఉండేది. ఇప్పటి వరకు స్టూడెంట్స్ అందరూ కూడా 699 కి తీసుకున్నారు. ఇఫ్ ఎవరైనా ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటే దీని ప్రైస్ కూడా నేను 400 చేస్తాను, తీసుకోవచ్చు. అండ్ ఈ 400 లో కూడా నాట్ ఓన్లీ క్లాసెస్, ఈ లైవ్ క్లాస్ రికార్డింగ్స్ అండ్ రికార్డింగ్ వీడియోస్ క్లాసెస్ తో పాటు మీకు ఆ రోజు జరిగిన క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో ప్రతి క్లాస్ నోట్స్ అనేది కూడా అనోటేటెడ్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మీకు కంప్లీట్ మెటీరియల్, ఇందాక చెప్పాను కదా జనరల్ సైన్స్ మెటీరియల్, సో ఆ మెటీరియల్ కూడా కంప్లీట్ మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. అండ్ దెన్ జనరల్ స్టడీస్ ఏదైతే పేపర్ 1 ఉందో మీకు ఈ పేపర్ 1 లో 600 క్వశ్చన్స్ ఉన్న టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఈ కంప్లీట్ మెటీరియల్ PDF లో పేపర్ 1 లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టాపిక్ కూడా నేను మీకు క్లాస్ వీడియోస్ అలాగే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశాను. సో దీని నుంచి చాలా వరకు మార్క్స్ అయితే రావడం జరిగింది. పేపర్ 1 మొన్న డిస్కస్ చేశాం కదా, APPSC 27th జరిగిన పేపర్, దానిలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు దీనిలో వస్తాయి. దిస్ ఈస్ 400 ఓన్లీ. ఈ 400 కి ఈ కోర్స్ క్లాసెస్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇది మీరు యాప్ లోనే తీసుకోవాలి. యాప్ లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్ లో ఇస్తాను, లేదు అంటే మీరు డిస్క్రిప్షన్ లో అయినా చూడొచ్చు, లేదు అంటే నాకు ఇదే నంబర్ కి వాట్సాప్ చేసినా కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది, రైట్? అండ్ నెక్స్ట్ లాస్ట్ గా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే లాస్ట్ 10 days ఉంది కాబట్టి మన
6 months హార్డ్ వర్క్, ఏదైతే 6 months కానీ 8 months కానీ చదువుతున్నారో మీ హార్డ్ వర్క్ ఇక్కడ వరకు అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 10 daysలో మీరు చేసే రివిజనే మ్యాటర్స్ అనమాట. లాస్ట్ 10 days మాత్రం లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే 10 days అనేది కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. ఎంత చదివినా కూడా రివిజన్ చేయలేదు అంటే దట్స్ కంప్లీట్లీ వేస్ట్ అనమాట. అందుకే రివైజ్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. లాస్ట్ 10 days డిసిప్లిన్డ్గా చదువుకోండి, స్మార్ట్గా రివైజ్ చేయండి. మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో చదువుకోవాలనుకుంటున్నారో చదివేసేయండి, మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. జస్ట్ చదవడం మీద మాత్రమే ఈ 10 days ఫోకస్ చేయండి. ఈ 10 days మిమ్మల్ని మీ యూనిఫామ్ జాబ్ దగ్గర చేస్తుంది. ఓకే, మీ యూనిఫామ్ జాబ్ అనేది 10 days దూరంలో ఉంది అని మాత్రమే గుర్తుపెట్టుకొని చదవండి. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే, రైట్? సో ఈ 10 daysలో అందరికంటే కూడా ఒక 10 to 15 marks అనేది ఎక్స్ట్రానే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా కూడా మాకు మీరు తీసుకోవాలనేది ఎఫర్ట్ చేయలేకున్నామో అని ఎవరైతే అన్నారో మీరందరూ కూడా నేను ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 149 rupees కోర్స్ని యూటిలైజ్ చేసుకోండి, ఎన్రోల్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి, రైట్? విచ్ పొల్యూటెంట్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్? సో ఇది రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడే చూసాం సల్ఫర్ డైఆక్సైడ్ లేదంటే నైట్రోజన్ ఆక్సైడ్స్, లేదంటే నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్. ఇవన్నీ కూడా మనకి పొల్యూటెంట్స్ ఆఫ్ యాసిడ్ రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగేటువంటి ఇంపాక్ట్ ఏంటి? మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్, డిక్రీజ్ ఇన్ సీ లెవెల్, ఇంక్రీజ్ ఇన్ ఓజోన్ థిక్నెస్, రెడ్యూస్డ్ యూవీ రేడియేషన్ అంటున్నాడు. మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమని చూసాం మనం ఇందాక, ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్స్ అన్నాం. సో ఈ గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి. సో ఈ గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయినప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అనేది వచ్చేస్తుంది కదా. సో ఈ వాటర్ అంతా కంప్లీట్గా ఎక్కడికి వెళ్తుందంటే సీస్లోకి డెలివర్ అవుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ సీ లెవెల్ అనేది జరుగుతుంది. మనకు ఆప్షన్స్లో డిక్రీజ్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, అండ్ రెడ్యూస్డ్ యూవీ రేడియేషన్ కాదు, ఇంక్రీజ్డ్ యూవీ రేడియేషన్ అవుతుంది అనమాట. సో గ్లోబల్ వార్మింగ్ జరిగినప్పుడు యూవీ రేడియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ ఓజోన్ థిక్నెస్ కాదు, డిక్రీజ్ ఇన్ ఓజోన్ థిక్నెస్, రైట్? సో అందుకే ఈ ఆప్షన్స్ అనేవి రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, సీ లెవెల్ రైజ్ ఈజ్ మెయిన్లీ కాస్డ్ బై? సీ లెవెల్ రైజ్ అనేది మెయిన్గా దేనివల్ల జరుగుతుంది? థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సీ వాటర్, అర్త్ క్వేక్, విండ్ స్పీడ్, ఇంక్రీస్డ్ రెయిన్ఫాల్. సో వీటన్నిటిలో ఏది ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ ఏ, థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సీ వాటర్. ఇందాకే చూసాం, సముద్ర జలాలు ఉష్ణ విస్తరణ వల్ల మనకి సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్టికల్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయడానికి మనకి ఉపయోగపడేటువంటి ప్రాక్టీస్ ఏది అని అంటున్నాడు. అఫారెస్టేషన్, డిఫారెస్టేషన్, ఇంక్రీస్డ్ ఫాజిల్ ఫ్యూయల్ యూస్, బర్నింగ్ ప్లాస్టిక్స్. బర్నింగ్ ప్లాస్టిక్స్ ఇంక్రీజ్ చేస్తుంది మనకి పొల్యూషన్ని. ఇంక్రీస్డ్ ఫాజిల్ ఫ్యూయల్ యూస్ అంటే ఇంక్రీస్డ్ పొల్యూషన్. అలాగే డిఫారెస్టేషన్ కాదు, అఫారెస్టేషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ట్రీస్ అనేవి ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేస్తే మన అట్మాస్ఫియర్లో, దానివల్ల మనకి ఏమవుతుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్? ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ రోజే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. లైక్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి ఇంటర్నేషనల్, నేషనల్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో కన్వెన్షన్స్ గురించి, ప్రోటోకాల్స్ గురించి, అలాగే అగ్రిమెంట్స్ గురించి ఈ రోజే టైం లైన్ ప్రకారం నేను మీకు ఒక పోస్ట్ అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కొంచెం ట్రిక్కీగా క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే దీన్నే మ్యాచింగ్లో కూడా ఇవ్వచ్చు. 4 ఆప్షన్స్ ఇచ్చేసి మ్యాచింగ్లో ఇచ్చి మిమ్మల్ని మ్యాచ్ చేయమంటాడు అనమాట, రైట్? సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ రెడ్యూస్ చేయడానికి మనం సైన్ చేసుకున్నటువంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఏది అని అడుగుతున్నాడు. సో ఏది సైన్ చేసుకున్నాం? గ్రీన్ హౌస్ గ్యాస్కి సంబంధించి అయితే క్యోటో ప్రోటోకాల్ని మనం సైన్ చేసుకున్నాం. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఓజోన్ లేయర్ డిప్లీషన్ గురించి సంబంధించింది. రామ్సార్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? వెట్లెండ్స్కి సంబంధించింది. మరి బెసెల్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? హజార్డస్ వేస్ట్కి సంబంధించింది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్, మాంట్రియల్ ప్రోటోకాల్ మెయిన్లీ డీల్స్ విత్, ఇప్పుడే చూసాం మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అన్నాము, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కి సంబంధించింది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. మరి క్లైమేట్ చేంజ్ ఇందాక చూసినటువంటి క్యోటో ప్రోటోకాల్, రైట్. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ గురించి వైల్డ్ లైఫ్ ట్రీటీస్ ఉన్నాయి, లేదంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఇది మెయిన్. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్స్ ఉన్నాయి, ఇవి మీరు చూసుకోవాలి. అండ్ ఫస్ట్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చాము కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇఫ్ యు ఆర్ అప్ టు డేట్ విత్ దిస్ టాపిక్. ఫస్ట్ ఫారెస్ట్ యాక్ట్ అడుగుతున్నానండి, అమెండ్మెంట్ కాదు, ఫస్ట్ ఫారెస్ట్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రేడియేషన్ ఇంక్రీజెస్ డ్యూ టు ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ లేయర్ అనేది ఇందాక చెప్పాను కదా డిప్లీట్ అవుతుంది అని. సో ఆ డిప్లీట్ అయితే ఏ రేడియేషన్ ఇంక్రీజ్ అవుతుంది, యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేడియేషన్ అన్నాం. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సింపుల్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ హ్యూమన్ యాక్టివిటీ కంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ఎయిర్ పొల్యూషన్, సో ఏ హ్యూమన్ యాక్టివిటీ, అన్ని చేసేది మనమే కదండి, మనుషులమే చేస్తాం కదా. సో విచ్ హ్యూమన్ యాక్టివిటీ కంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ఎయిర్ పొల్యూషన్ అని అడుగుతున్నాడు. బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, అఫారెస్టేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇవి మూడు కనుక ఫస్ట్ నుంచి మనం చేస్తుంటే అసలు పొల్యూషన్ అనేది ఉండేది కాదు. ఇవి ఏవి చేయలేదు కాబట్టి ఈ పని బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి పొల్యూషన్ అనేది ఈ లెవెల్లో ఉంది. ఢిల్లీలో అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు పొల్యూషన్ హాలిడేస్ కూడా ఇస్తున్నాం, రైట్. అండ్ ఇది మనకి మొన్న అడిగిన 27th January పేపర్ 1లో అడిగిన క్వశ్చన్ కూడా ఇదే. విచ్ ఈస్ ది మోస్ట్ పొల్యూటెడ్ ఎయిర్ సిటీ, ఎయిర్ పొల్యూషన్ మోస్ట్గా ఎక్కువగా జరిగినటువంటి అంటే వర్స్ట్గా ఉన్నటువంటి లెవెల్స్లో ఉన్న సిటీ ఏది అని కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఆన్సర్ ఈస్ ఢిల్లీ, రైట్. స్మాగ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్, స్మాగ్ అనేది దేని యొక్క మిక్స్చర్, ఇక్కడే ఉంటుంది నేమ్లోనే స్మోక్ ప్లస్ ఫాగ్ అనమాట. మిక్స్చర్ని స్మాగ్ అని పిలుస్తాం. సో క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది, రైట్. సో స్మాగ్ అనేది పొల్యూటెడ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ పొల్యూటెడ్ ఎయిర్తో మిక్స్ అయినప్పుడు స్మోక్ అనేది ఈ పొల్యూటెడ్ ఎయిర్తో మిక్స్ అయినప్పుడు మనకి స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నాయిస్ పొల్యూషన్ ఈజ్ మెజర్డ్ ఇన్, ఇది కూడా మనకి మొన్న 27th January ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో అడిగినటువంటి క్వశ్చన్. నాయిస్ పొల్యూషన్ని ఏ యూనిట్స్తో మెజర్ చేస్తాం, నాయిస్ పొల్యూషన్ని డెసిబెల్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ నాయిస్ పొల్యూషన్ లెవెల్స్ అనేవి కూడా మనం వివిధ రకాల యాక్ట్స్ అనేవి పాస్ చేసుకొని రూల్స్ అనేవి పాస్ చేసుకొని బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని లెవెల్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది యాజ్ ఎ లిమిట్. అదే మీకు FPO ప్రిలిమ్స్లో కూడా అడిగాడు. సో ఆ లిమిట్స్ అనేవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. మరి హర్ట్స్ అనేది దేన్ని మెన్షన్ చేస్తుంది, దేన్ని మెజర్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీని హర్ట్స్తో మెజర్ చేస్తాం. జౌల్స్ అనేది దేన్ని మెజర్ చేస్తుంది, ఎనర్జీని మెజర్ చేస్తుంది. వాట్ అనేది పవర్ని మెజర్ చేస్తుంది. సో ఇవి మీకు ఇంపార్టెంట్ కాదా, మరి ఎందుకు ఇంపార్టెంట్ కాదు, డే టు డే సైన్స్. మీ పేపర్ 1లో ఫస్ట్ టాపికే మీకు సిలబస్లో ఉండేది డే టు డే సైన్స్. ఆ డే టు డే సైన్స్లో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టాపిక్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెడ్యూసెస్ నాయిస్ పొల్యూషన్, ఏది నాయిస్ పొల్యూషన్ని రెడ్యూస్ చేస్తుంది, లౌడ్ స్పీకర్స్, ఇండస్ట్రియల్ మెషిన్స్, ఫైర్ క్రాకర్స్. ఇవేవి రెడ్యూస్ చేయవు, గ్రీన్ బెల్ట్స్ అనేవి రెడ్యూస్ చేస్తాయి. సో ఈ గ్రీన్ బెల్ట్స్ గురించి చూస్తే గ్రీన్ బెల్ట్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ గ్రీన్ బెల్ట్ మూమెంట్ యొక్క లీడర్ ఎవరండి, మనకి వంగారీ మాతాయ్. అలాగే మన ఇండియాలో ఈ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి 2 మెయిన్ మూమెంట్స్ ఇంపార్టెంట్గా చూస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి చిప్కో మూమెంట్, సెకండ్ వన్ వచ్చేసి నర్మదా బచావో ఆందోళన్ కదా. సో ఈ చిప్కో మూమెంట్ యొక్క లీడర్ ఎవరు, సుందర్లాల్ బహుగుణ. మరి నర్మదా బచావో ఆందోళన యొక్క లీడర్ ఎవరు, మేధా పాట్కర్. ఇవి 2 మూమెంట్స్ కూడా ఎందుకు జరుగుతాయి, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి జరుగుతాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్ ఈజ్ మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ, ఏ వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్ అనేది మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ మెథడ్ అని అడుగుతున్నాడు. రీసైక్లింగ్, ఓపెన్ డంపింగ్, బర్నింగ్ అండ్ ల్యాండ్ ఫిల్లింగ్. ఇవన్నీ కూడా మనకి వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వేస్ట్ని మనం డిస్పోజ్ చేసే మెథడ్సే.
బట్ వీటిలో ఏది మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ అంటున్నాడు చూడండి. అంటే మనం ఏం చేయాలి, సింపుల్గా చెప్పాలంటే వెధవ, కానీ అంత వెధవ కాదు అని అంటారు చూడండి. నేను నార్మల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడనమాట. అన్నీ మంచివే, కాకపోతే ఇంకా మంచి ఆప్షన్ ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, రీసైక్లింగ్ అనమాట. రీసైక్లింగ్ వల్ల మనకి రిసోర్సెస్ని కన్జర్వ్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల పొల్యూషన్ అనేది రెడ్యూస్ అవుతుంది, రిసోర్సెస్ని కూడా మళ్ళీ యూస్ చేసినట్లు అవుతుంది. సో దట్ ఈస్ వై ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. డంపింగ్ చేయొచ్చు, డంపింగ్ చేస్తాం కూడా, బట్ డంపింగ్ వల్ల మనకి ల్యాండ్ అండ్ వాటర్ అనేది పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే బర్నింగ్ వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ల్యాండ్ ఫిల్స్ అనేది ఎక్కువగా ల్యాండ్లోకి ఆ యొక్క టాక్సిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేయడం వల్ల ల్యాండ్ పొల్యూషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పొల్యూషన్ జరుగుతుందని వీటిని మనం కాదు అంటున్నాం, అంతేగాని ఇవి మెథడ్స్ కాదు అని కాదు. వేస్ట్ మేనేజ్ చేయడానికి ఈ ప్రాసెస్లు అన్నీ కూడా యూస్ చేస్తాం. ఇన్సినరేషన్ అంటాం, ల్యాండ్ ఫిల్లింగ్ అని అంటాము. సో ఈ ప్రాసెస్లన్నీ యూస్ చేస్తాం, బట్ బెటర్ ఆప్షన్ వచ్చేసి రీసైక్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ రెన్యూవబుల్ రిసోర్స్? రెన్యూవబుల్ రిసోర్స్ అంటే ఏంటి మనకి? రెన్యూవబుల్ అంటే విచ్ ఈజ్ ఇన్ఎగ్జాస్టిబుల్. సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది అంటే ఎలాగైతే మనం వెంటనే రీఛార్జ్ చేస్తామో అలాగే ఈ యొక్క వనరులు కూడా అయిపోగానే వెంటనే వాటంతట అవే రీఛార్జ్ అవుతాయి. మనమైతే రీఛార్జ్ చేసుకుంటాం, అవైతే వాటంతట అవే రీఛార్జ్ అవుతూ ఉంటాయి. వాటినే రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. ఏవైతే అలా రీఛార్జ్ అవ్వలేవు వాటిని ఏమంటామంటే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. ఓకే, సింప్లీ ద డెఫినేషన్ ఆఫ్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. సో రెన్యూవబుల్ ఏదవుతుంది? కోల్ దానంతట అదే వస్తుందా? రాదు. పెట్రోలియం రాదు. న్యాచురల్ గ్యాస్ రాదు. అందుకే ఇవన్నీ కూడా మనకి కాస్ట్లీ అనమాట. అదే సోలార్ ఎనర్జీ అయితే సన్ నుంచి వస్తుంది కాబట్టి ఎంతైనా వాడుకోవచ్చు కదా. సన్ నుంచి సన్ రైస్ ఏమైనా ఖర్చు అవుతుందా మనకి? ఎంతైనా వాడుకోవచ్చు. సో దట్ ఈస్ వై ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇది కూడా మీకు మొన్న అడిగినటువంటి క్వశ్చన్ ఏనండి. సో మోస్ట్లీ నేను చెప్పినటువంటి ఎంసీక్యూ సెషన్స్ మీరు ఫాలో అయినా కూడా మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ అనేవి మీరు మొన్న రాసిన పేపర్ 1 కూడా అటెంప్ట్ చేసి ఉండొచ్చు, రైట్? సో యాక్చువల్లీ మన మెటీరియల్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది ఫ్రమ్ జనరల్ సైన్స్ మెటీరియల్. సో మన క్లాసెస్ విన్న వాళ్ళు, మెటీరియల్ చదివిన వాళ్ళందరికీ ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది అది. నేను యాక్చువల్లీ అది రిఫ్లెక్షన్స్ కూడా చేశాను, బట్ దెర్ ఇస్ నో టైం. దాన్ని కంపైల్ చేసి ఇవ్వడానికి టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను, బట్ ఐ విల్ రిలీజ్ ఇట్, రైట్? సో డెవలప్మెంట్ వితౌట్ హార్మింగ్ ఫ్యూచర్ నీడ్స్ అనేది డెఫినేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి, రైట్? ఫర్ ద టైం పీరియడ్ 2015 to 2030. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ హెల్ప్స్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్? ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్కి బెస్ట్గా హెల్ప్ అయ్యేటువంటి ఆప్షన్ ఏది అంటున్నాడు. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, ఓవర్ కన్జంప్షన్, సింగిల్ యూస్ ప్లాస్టిక్స్, రిసోర్స్ వేస్టేజ్. ఓవర్ కన్జంప్షన్ చేస్తే మనకి ఎలా హెల్ప్ అవుతుందండి? మనకి ఇన్ఎగ్జాస్టిబుల్ కాదు కదా, ఎగ్జాస్టిబుల్ కదా. సో ఇది రాంగ్. సింగిల్ యూస్ ప్లాస్టిక్, సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ చేసుకున్నా కూడా ఇక్కడ బెస్ట్ హెల్ప్స్ అంటున్నాడు కాబట్టి సింగిల్ యూస్ ప్లాస్టిక్ హెల్ప్ అవుతుందా? హెల్ప్ అవ్వదు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ కూడా చేసుకున్నాం. ఇండియా ఏ ఇయర్లో బ్యాన్ చేసుకునేది సింగిల్ యూస్ ప్లాస్టిక్? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ థింక్ 3 క్వశ్చన్స్ అడిగాను ఇప్పటికీ, రైట్? నెక్స్ట్, రిసోర్స్ వేస్టేజ్. వేస్టేజ్ చేసుకుంటే అది మనకి ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్కి హెల్ప్ అవుతుందా? హెల్ప్ అవ్వదు. రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్. 3R ఫార్ములా అంటాం. సో ఈ 3R ఫార్ములా అనేది ఫాలో అయితే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అనేది మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మెయిన్లీ ఎయిమ్స్ టు. మీకు డౌట్ రావచ్చు, ఏంటి మేడం ల్యాండ్ మేనేజ్మెంట్ అంటున్నారు, ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటున్నారు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటున్నారు, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అంటున్నారు, పబ్లిక్ అవేర్నెస్ అంటున్నారు అని. ఇవన్నీ మనకి యూనిట్ 7లో ఉన్నాయి. మీరు ఎస్ఏ చదివినప్పుడు కానీ లేదంటే పేపర్ 1లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చదువుతారు, అందులో కానీ ఈ టాపిక్స్ అనేవి రావు. బట్ ఏదైతే పేపర్ 2 జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉందో అందులో ఇవన్నీ కూడా మీకు ఉన్నాయన్నమాట సబ్ టాపిక్స్లో. దట్ ఈస్ వై వీటన్నిటి మీద కూడా నేను ఒక్కొక్క క్వశ్చన్ అనేది తీసుకొని చెప్తున్నాను, రైట్? సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది లక్ష్యం ఏంటి ప్రధానంగా అని అడుగుతున్నారు. క్రియేట్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, ఇంక్రీజ్ ఇండస్ట్రియల్ పొల్యూషనా, డిక్రీజ్, ఎక్స్ప్లాయిట్ న్యాచురల్ రిసోర్సెసా? కాదు, టు సేవ్ న్యాచురల్ రిసోర్సెస్.
ఇగ్నోర్ ఎకలాజికల్ బ్యాలెన్సా? కాదు, టు ప్రమోట్ ఎకలాజికల్ బ్యాలెన్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, టు క్రియేట్ ది ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టర్ ప్లేస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటున్నాడు. పబ్లిక్ పార్టిసిపేషన్, టెక్నాలజీ అలోన్ ఉంటే ఎలాగండి? టెక్నాలజీ కావాలంటే ఇప్పుడు మనకి చాలా ఉంది. ఓన్లీ టెక్నాలజీ ఉంటే మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ జరుగుతుందా? హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి. ఎలా ఉండాలి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది? పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా కాదు. మొత్తం వెహికల్స్ అన్ని యూజ్ చేసేసి మొత్తం ఎయిర్ అంతా పొల్యూషన్ చేసి ల్యాండ్ అంతా పొల్యూషన్ చేస్తే అది హ్యూమన్ పార్టిసిపేషన్ కాదు. బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ క్లీన్ ఫ్యూయల్స్కి షిఫ్ట్ అవుతూ మన ఎన్విరాన్మెంట్స్ కన్జర్వ్ చేసుకునే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కావాలన్నమాట. గవర్నమెంట్ లాస్ ఓన్లీ, ఇదే చెప్తున్నాను ఇప్పుడు కూడా. గవర్నమెంట్ లాస్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా, పేపర్ వర్క్ ఉంది, ప్రాక్టీస్ అండర్ అన్నట్లు ఉంటుంది. సో పేపర్ మీద ఉంటే సరిపోదు, ఆ ప్రాక్టీస్ కూడా ఉండాలి. నెక్స్ట్, న్యాచురల్ ప్రాసెస్ ఓన్లీ. న్యాచురల్ ప్రాసెస్ ఒక్కటే ఉన్నా కూడా సరిపోతుందా? సరిపోదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో యా, క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. యూనిట్ 7 ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసాం, సిలబస్ కూడా కంప్లీట్ చేసాము. సో మీకు నెక్స్ట్ బ్యాలెన్స్ వచ్చేసి 6th యూనిట్ కార్బన్ కాంపౌండ్స్ ఉంది, అలాగే 9th యూనిట్ సోలార్ సిస్టమ్ అండ్ స్పేస్ ఉంది. సో ఈ చాప్టర్స్ క్వశ్చన్స్ కూడా నేను మీకు నెక్స్ట్ 2 డేస్లో ఇది కూడా కంప్లీట్ చేస్తాను. సో దట్ కంప్లీట్ జనరల్ సైన్స్ 50 మార్క్స్కి మీకు రివిజన్ అనేది ఈ సిరీస్ ద్వారా మనం కంప్లీట్ చేస్తాము. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇందాక నేను ఆల్రెడీ మీకు ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను ఇక్కడ, అనౌన్స్మెంట్ వీడియో నిన్న మనకి వచ్చింది కదా, లైక్ హాల్ టికెట్స్ అనేవి 2nd ఫిబ్రవరి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. దానిలో భాగంగా నేను మీకు అవన్నీ ₹149కి అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈచ్ మెటీరియల్ వచ్చేసి 149 ఉంటుంది. వాట్ ఎవర్ ద మెటీరియల్, జనరల్ ఫారెస్ట్రీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఏదైనా కూడా. బట్ ఎస్సీ మాత్రం 99 అండి, అదేమి ఇంక్రీజ్ చేయలేదు, 99 ఉంది. రైట్. అండ్ కమింగ్ టు టెస్ట్ సిరీస్ కూడా, మన జనరల్ సైన్స్ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఎఫ్ఎస్ఓ వాళ్ళకి ఫారెస్ట్రీ ఏదైనా కూడా 149 ఉంది. సో అన్ని 149కే పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వండి, లేదంటే పర్చేస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మెటీరియల్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి మెసేజ్ చేసి మెటీరియల్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ డెఫినెట్లీ, ఎవరైతే మన జనరల్ సైన్స్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తారో ఎఫ్బిఓ వాళ్ళు, డెఫినెట్గా మీకు జనరల్ సైన్స్లో 35 to 40+ మార్క్స్ అనేవి వస్తాయి. సో క్లాసెస్ విని, ఎంసీక్యూ సెషన్స్ విని ఎవరైతే ఈ ప్రాక్టీస్ ఎక్కువగా చేశారో వాళ్ళకి డెఫినెట్గా అవుట్ ఆఫ్ 50 35 to 40+ వస్తాయి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.